మనము అనే దగ్గర అహము లేదు, నేను అనే దగ్గర అహం కనిపిస్తుంది. అహం ఎక్కడైతే ఉంటుందో దేవుడు అక్కడ కనుమరుగైపోతాడు. దేవునికి చోటు లేదు. ఎక్కడ నువ్వు అహంతో నింపబడతావో అక్కడ ప్రభువు ఎత్తబడలేడు. మీకు అర్థమవుతుందా? ప్రభువు కనిపించడు. ప్రతిదీ కూడా నేను కాదండి, నా దేవుడు ఇచ్చాడండి, నా దేవుడి ఉద్యోగం ఇచ్చాడండి, నా దేవుడు ఇల్లు ఇచ్చాడండి, నా దేవుడు పిల్లల్ని ఇచ్చాడండి, నా దేవుడి పరిచర్యని ఇచ్చాడండి, దేవుడు ఇచ్చాడండి, దేవుడు చేశాడండి, ఆయన కృపండి, ఆయన మాతో ఉన్నాడండి. ప్రతి మాటలో కూడా ప్రభువు కనిపిస్తే ఆయనను గణపరుస్తున్నావని అర్థం. పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందో తెలుసా? నన్ను గణపరుచు వారిని